మంది బాబులు కూడా ఉన్నారు. కష్టపడతారు, సాయంత్రం అలసిపోతారు, ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు. అవునా కాదా? మీ బలహీనత ఈ ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అందుకే బాధుడే బాధుడు. 50 రూపాయలు ఎంత తమ్ముడు? ఇప్పుడు క్వార్టర్ బాటిల్ 200. 150 రూపాయలు ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోతున్నాయి? మీకు కోపం రావడం లేదా? ఇంకా అందులో కూడా కొత్త కొత్త బ్రాండ్ తెచ్చాడు. బూమ్ బూమ్ అంట. నాకైతే తాగే అలవాట్లేదు. ఎప్పుడు పేర్లు మా తల్లి చెప్తా ఉంది, శాశ్వతంగా పైకి పోతారు. ఆడపిల్లల మంగళ సూత్రాలను తెంపే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు, మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు, మిమ్మల్ని ఆర్థికంగా చితగొడుతున్నాడు. మళ్ళీ చెప్పిన తప్పు చెప్పకుండా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీకు ఎన్నికల ముందు వచ్చినప్పుడు చెప్పాడు, జ్ఞాపకం ఉందా మీకు? మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా? నేను మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగని చెప్పాడా లేదా? ఇప్పుడు ఆ మాట ఎత్తున్నాడా? ఓటు అడిగే హక్కుందా ఇతనికి? కాదు. మీరు రాబోయే 25 ఏళ్ళు తాగుతానే ఉండాలంట. 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఒకవేళ మగవాళ్ళు తాకపోతే బలవంతంగా తాగిస్తారు. బానిసత్వం అలవాటు చేసే మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తే చెత్త మీద కూడా పన్నేశాడు. ఎక్కడ చూసినా విపరీతమైన అనర్థాలకు దారితీశాడు. ఈరోజు దేశంలోనే పెట్రోల్ డీజిల్లో అధికంగా ఉండే రాష్ట్రంలో నెంబర్ 1 మంది, అత్యధికంగా రైతుల అప్పుల్లో ఉండే రాష్ట్రం నెంబర్ 1 మంది. జగన్ ఒక అప్పుల అప్పారావు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఓడిపోతే ఎక్కడికి బారిపోతారో తెలియదు, పట్టుకు రావాల మళ్ళా మనం. కానీ 13 లక్షల కోట్లు మనమే కట్టాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన గంజాయి డ్రగ్స్ లో మాత్రం మనమే టాప్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా గంజాయికి అలవాటు